టీ20 వరల్డ్ కప్ లో ఇండియన్ స్పీడ్ స్టార్ బుమ్రా మాస్టర్ ప్లాన్ తో విండీస్ బ్యాటర్స్ కు అడ్డుకట్ట వేస్తే తుది జట్టులో ఆడే అవకాశం వస్తుందో రాదో కూడా తెలియని సంజు శాంసన్ ఒంటి చేతో భారత్ లో సెమీస్ కు చేర్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన విండీస్ షాయ్ హోప్ తో ఓపెనర్ గా రోషన్ చేజ్ను బరిలో దించింది. సాధారణంగా ఏమాత్రం భయం లేకుండా ఆడే విండీస్ కు భారత బౌలర్స్ భారీ షాట్లు కొట్టే అవకాశం ఏమీ ఇవ్వలేదు. ముఖ్యంగా హిట్టర్ హెట్మయర్ 2 సిక్స్లు బాది భారత్ పై చేయి సాధించే ప్రయత్నంలో ఉండగా భారత ప్రధాన పేసర్ బుమ్రా ఒకే ఓవర్లో హెట్మయర్ ను అలాగే ఈ ఇన్నింగ్స్ లో 40 పరుగులతో విండీస్ టాప్ స్కోర్ నిలిచిన రోషన్ చేజ్ను వెనక్కి పంపి విండీస్ కు దిమ్మెదిరిగే షాక్ ఇచ్చాడు. రామన్ పావెల్ మరియు జేసన్ హోల్డర్ సహాయంతో చివరి 5 ఓవర్లలో 70 పరుగులు సాధించిన విండీస్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు రాబట్టింది. 196 పరుగుల లక్ష్యంతో భారత్ ఛేదన ఆరంభించగా బ్యాటింగ్ కు సానుకూలమైన పిచ్ పై సంజు శాంసన్ తెలివిగా ఆడిన తీరు అందరిని అబ్బురపరిచింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ తో పాటు తిలకర్మ సహకారంతో సంజు శాంసన్ విండీస్ బౌలర్స్ పై ఎదురుదాడి దిగాడు. విండీస్ బౌలర్స్ ఎంత ప్రయత్నించినా సరే సంజు శాంసన్ ఆపడం వారి తరం కాలేదు. 50 బంతుల్లో 12 ఫోర్లు 4 సిక్స్ల సహాయంతో 97 పరుగులతో అజయ్ నిలిచిన సంజు శాంసన్ భారత్ కు ఘన విజయాన్ని కట్టబెట్టాడు. 5 వికెట్ల తేడాతో కీలక మ్యాచ్ విజయం సాధించిన భారత జట్టు మార్చి 5న ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ లో తలపడనుంది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.